मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। हैप्पी बर्थडे टू अस, हैप्पी बर्थडे टू अस, हैप्पी बर्थडे टू తకేలా అన్పకేలా. ఒంటరిగా నువ్వు ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటావు? కేకు లేదు, అరటిపండు తిను. అరటిపండ కానీ నాకు బర్త్డే కేకే కావాలి పకేలా. బర్త్డే కేక్ కి ఏం చెయ్యాలి చెప్పు? ఒక్క నిమిషం. బర్త్డే పార్టీ తకేలా, ఫాలో మీ. బర్త్డే కేక్ దొరికింది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బర్త్డే కేక్ ఇక్కడే దొరుకుతుంది. నాకు కేక్ సువాసన కూడా వస్తుంది పకేలా. ఓకే, హ్యాపీ బర్త్డే టు తకేలా పకేలా. హ్యాపీ బర్త్డే టు తకేలా పకేలా. గడియారంలో టైం ఏమో 9 అవుతోంది, కానీ ఈ పిల్లల మొహం ఎందుకని ఇలా వాడిపోయి ఉంది? అవును, బర్త్డే బాయ్ చీకో ఎక్కడా? చీకునా? కేక్ మీద నా పేరే కదా ఉండాలి, తకేలా. బాగుంది, కానీ తాకి బదులుగా పారాద్దాం, సూపర్ గా ఉంటుంది. ఈ రోజు నా పుట్టినరోజు కూడా, కానీ నా పేరే ఉండాలి. నా పేరే రావాలి. తకేలా పకేలా తకేలా పకేలా తకేలా పకేలా తకేలా. చీకు బర్త్డే కి మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. ఆగు పకేలా, బర్త్డే రోజు కూడా గొడవ పడతావేంటి? నాట్ డన్. అయితే ఏం చేద్దాం? వాళ్ళ టోపీలు తీసుకొని మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం, ఏమంటావ్? అలాగైతే ఎవరు ఎక్కువ టోపీలు తీస్తారో వాళ్ళే బర్త్డే కేక్ కట్ చేయాలి. ఓకే డన్. 3, 2, 1. నా దగ్గర 5 టోపీలు ఉన్నాయి, మొత్తం 5. నా దగ్గర కూడా 5 టోపీలు ఉన్నాయి, 5. ఇప్పుడు ఏం చేయాలి? చీకు బర్త్డే బాయ్. వావ్, మ్యాజిక్. పద చీకు, కేక్ కట్ చేద్దు గాని. నీ ఫ్రెండ్స్ కి ఆలస్యం అయిపోతుంది, రేపు స్కూల్ కి వెళ్ళాలి కదా. వద్దమ్మా, నేను నాన్నగారు వచ్చిన తర్వాతనే కేక్ కట్ చేస్తాను. త్వరగా ఇంటికి వస్తానని నాన్న నాకు ప్రామిస్ చేశాడు. నాన్న రావాలమ్మా. డాడీ చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారు, రావడానికి లేట్ అవుతుంది. వీల్లేదు, కుదరదు, నేను ఒప్పుకోను. నో. సరే, డాడీ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపు నేను మీ ఫ్రెండ్స్ కి కూల్ డ్రింక్స్ ఇస్తాను. మీకు టోపీ కావాలి అంతేగా, తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? మన ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం. ఆగు పకేలా, చీకు మనల్ని చూడగలుగుతున్నాడే. అంటే చీకు ఏదో కష్టంలో ఉన్నాడు. బర్త్డే రోజు ఏం కష్టం వచ్చిందో ఏంటో పాపం. వాడికి మనం తప్పకుండా సాయం చేయాలి పకేలా. నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు బర్త్డే బాయ్? డాడీ ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడు ప్రామిస్ చేస్తారు కానీ రారు. ఇవాళ నా బర్త్డే, ఇవాళ కూడా రాలేదు. ఇదా సంగతి. మీ నాన్న తీసుకురావాలా? ఆయనతో కలిసి కేక్ కట్ చేయాలా? ఆయన గిఫ్ట్ కూడా ఇస్తారుగా. మేం తీసుకొస్తాం. నో టెన్షన్. ప్రామిస్. తకేలా పకేలా ప్రామిస్. మాటల కంటే మా పని బాగుంటుంది. గ్యారంటీ 100%. దీన్ని మేము సంతోషపెట్టి తీరుతాం. ఇంతకీ మీరిద్దరు ఎవరు? తకేలా పకేలా. అచ్చం భూతాల్లాగా ఉన్నారు. భూతంలా కాదు, భూతాలమే. బట్ ఫ్రెండ్లీ భూతాలం. మెజిషియనా? కానీ నేను ఎవరిని పిలవలేదే. మెజిషియన్ కాదు, భూతాల బాస్, మా బాస్. ఏ చిక్కు, నువ్వు రావడానికి కారణం ఏంటో నాకు తెలుసు. మీ నాన్నని మిస్ అయ్యావు కదూ, నాకంతా తెలుసు. పద వెళ్ళి మీ నాన్నని తీసుకొద్దాం. పిల్లలు, మేము త్వరగానే వచ్చేస్తాం. ఈలోగా మీరు ఆడుకుంటూ ఉండండి. ఎంజాయ్ ద బర్త్డే పార్టీ.
మా ఫాదర్ ఇప్పుడు ఆఫీసులో ఉన్నారు. అలా అయితే సరే, మీ నాన్న ఆఫీస్కి వెళదాం. దిగులు పడకండి, రేపు ఫైల్ ఇస్తాను, టెన్షన్ పడద్దు. టైంకి ఫైల్ వచ్చేస్తుంది. నా వర్కర్స్ నైట్ అంతా పని చేస్తారు. ఓకే, ఈ ఫైల్స్ అన్నిటిని పూర్తి చేసే ఇంటికి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. పని పూర్తి చేయలేదంటే పేమెంట్ ఉండదు. సార్, ఈ రోజు మా బాబు పుట్టినరోజు, త్వరగా ఇంటికి వస్తానని చెప్పాను సార్. నువ్వు చెప్తే దానికి నేనేం చేయను. నేను కూడా వెళ్ళాలి. నా గర్ల్ ఫ్రెండ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. డిన్నర్ కి వస్తానని చెప్పాను తెలుసా. తర్వాత సినిమాకి వెళ్ళాలి. నువ్వు గనక పని పూర్తి చేయలేదంటే నీకు పేమెంట్ ఉండదు. ఏం చేస్తున్నావు నువ్వు? పని చూడు. ఈ రోజు సోనాలితో సూపర్ డేట్ ఉంది. ముందు హెయిర్ స్టైల్ ని సెట్ చేసుకుంటాను. హలో సోనాలి డార్లింగ్. అరే ఏంటి నా హెయిర్ ఇలా అయిపోయింది? ఎందుకు హెయిర్ స్టైల్ రావడం లేదు? హలో సార్, మీ హెయిర్ స్టైల్ ప్రాబ్లమా? వెంటనే యూజ్ చేయండి నేను తీసుకొచ్చిన షాంపూని. దీన్ని మేము ఎన్నో తరాలుగా అమ్ముకుంటూ వస్తున్నాం. అసలు ఎవరు మీరిద్దరు? సోనాలి ఆఫీస్ కి రావడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎలా వచ్చాం, ఎప్పుడు వచ్చాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్తున్నాం అన్నదే ముఖ్యం. సోనాలి వెయిట్ చేస్తాంది కదా, సోనాలి కోసం. ఇప్పుడు సోనాలికి అలంకరించే సమయం వచ్చింది. హలో సోనాలి డార్లింగ్, ఇదిగో 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను బంగారం. నా ఫోన్ మతి చెడిందా మీ ఇద్దరికి? నా డ్రెస్ అంతా పాడు చేశారు కదా. ఎవరు మీరు? నా శత్రువులా? నాకు లేట్ అవుతుంది కదా. అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకండి. అది తప్పండి. సూపర్ శిక్ష. అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకండి. అరే రే, ఏంటి ఇటువైపు ఆఫీసే అటువైపు ఆఫీసే? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే సోనాలి డార్లింగ్, నేను ఆన్ ద వేలో ఉన్నాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది బంగారం. ఈ కిటికీలోంచి దూకి వెళ్ళిపోదాం. అరే ఈ గేర్కి ఏమైందో తెలియడం లేదే. ఎందుకు బండి వెనక్కి వెళ్తోంది? అరే ఏదో సమస్యలాగుందే, ఏదో సమస్య. ఎవరో నాతో మాయాజాలం చేసి ఆటలాడుతున్నారు. డార్లింగ్ డార్లింగ్ వెళ్ళొద్దు, ఇదిగో నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను. ఆయన అక్కడికి వెళ్ళలేకపోయారు. నాకిలా జరగడానికి మీరిద్దరే కారణం. ఎవరు మీరిద్దరు? మేము కేవలం అసిస్టెంట్లమే. అదుగో ఆయనే మా బాస్, భూతాల బాస్. భూతమా? భూతమా? భూతానికి బాసా? కానీ నన్నెందుకు పట్టుకున్నారు? అసలు ఏం జరుగుతోంది? భూతం. ఎందుకంటే నువ్వు పెద్ద పాపం చేశావు. ఇతరుల సమయాన్ని వృధా చేస్తున్నావు. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు మాత్రం జాలీగా ఉన్నావు, కానీ నీ వర్కర్స్ పర్సనల్ లైఫ్ ని పాడు చేస్తున్నావు. అందుకనే మేము నిన్ను శిక్షించబోతున్నాం. వద్దు 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 వద్దండి. సారీ సారీ, నేను తెలియక తప్పు చేశాను. చాలా పెద్ద తప్పే చేశాను. దయచేసి నన్ను క్షమించండి. అయ్యో పాము బాస్. పాముల బాస్ కాదు, భూతాల బాస్. సారీ 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 భూత్ బాస్. సారీ సారీ. ఇదే నీకు శిక్ష. ఇకపై జీవితం అంతా ఇక్కడే నిలబడాల్సి ఉంటుంది. ఇక నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు. వద్దు 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 బాస్, వద్దు, అలా చేయొద్దు బాస్. పై ఎంప్లాయీస్ అందరినీ కరెక్ట్ టైం కే ఇంటికి పంపిస్తాను. ఎవరితోనూ ఓవర్ టైం పని చేయించుకోను. డబ్బు డబ్బు అంటూ వాళ్ళని భయపెట్టను. దయచేసి నన్ను వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. ఇకపై ఇలా చేసావో తర్వాత నా వ్యాపారాన్ని మీరు నాశనం చేస్తారు భూత్ బాస్. అర్థమైంది. మళ్ళీ నువ్వు ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టావన్న విషయం మాకు తెలిసిందో, ఆ తరువాత నీ గతి ఏమవుతుందో అర్థం చేసుకో. లేదు, ఇకపై చేయను, ఏ తప్పు చేయను. నేను మాటిస్తాను. ప్రామిస్, ప్రామిస్. Yay! Yay!
హ్యాపీ బర్త్డే తకేలా. హ్యాపీ బర్త్డే పకేలా. బర్త్డే జరుపుకున్నాం. ఇక ఈ రాత్రి నేను నిద్రపోవడానికి ఎక్కడ ఏర్పాటు చేశారు? బాస్, అది కాంచీనగరంలోని తడిగా ఉన్న వీధిలో వెనక వైపు ఉన్న పల్చటి ఇంటిలో బరువుగా ఉన్న మేడ మీద రహస్య మార్గం ఒకటి వెళ్తోంది. అది పాడుపడిన నూతిలోకి వెళ్తుంది. అందులో మీకు భూతాల పడక సిద్ధం చేసి ఉంచాం బాస్, విత్ భూతాల ఫ్రాగ్రెన్స్ తో. మీకు ఓకే కదా? ఇంకెందుకు ఆలస్యం? సో లెట్స్ గో. వెళ్దాం.